జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హలో అమ్మా, నేను ఇక్కడే ఉన్నాను. సరే సరే ఫోన్ ఎక్కడుంచు కౌసల్య? అది మా పిన్ని ఫోన్ చేసిందండి. ఈరోజు ఇక్కడ ఫంక్షన్కి రమ్మని కబురు పెట్టాం కదా, ఏదో పని పడింది, రావట్లేదని ఫోన్ చేసింది. పని పడితే ఎవరు మాత్రం ఏం చేస్తారులే కౌసల్య, చూద్దాం. ఎవరితోనూ అంత టెన్షన్గా మాట్లాడి వాళ్ళ పిన్ని ఫోన్ చేసిందంటుందేంటి? పిన్నితో అయితే అంత టెన్షన్గా ఎందుకు మాట్లాడతారు? ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య? ఇంత టెన్షన్ పడుతున్నారేంటి? అమ్మా, ఎవరితను అత్తయ్యని అమ్మ అని పిలుస్తున్నాడేంటి? ఇలా దొంగచాటుగా అమ్మ అని పిలాల్సి వస్తుందేంటమ్మా? దేవాన్స్ లాగా, లక్కీ లాగా అందరి ముందు అమ్మ అని పిలిచే అదృష్టం ఇక ఈ జన్మకు నాకు లేనట్టే కదమ్మా. ముక్కు ముఖం తెలియని ఆడవాళ్ళని కూడా అమ్మ అని పిలవచ్చు, కానీ నన్ను కన్న తల్లిని అమ్మ అని పిలిచే అదృష్టం నాకు లేకుండా పోయిందేంటమ్మా? ఇతను అత్తయ్య కన్న కొడుక, మరిలా దొంగచాటుగా కలవాల్సిన అవసరం ఏంటి? చెప్పమ్మా, నిన్ను అమ్మ అని పిలిచే అదృష్టం ఎప్పుడు? ఎందుకురా, ఎందుకు ఈ చచ్చిన పావుని ఇంకా చంపాలని చూస్తున్నావు? అమ్మా అని పిలవలేక నువ్వు ఎంత నరకం అనుభవిస్తున్నావో, నీతో ఆ పిలుపుకి నోచుకోలేక నీకన్నా 1,00,000 రెట్లు నరకం అనుభవిస్తున్నాను. ఏమాత్రం ఈ నిజం బయటపడినా ఈ కుటుంబం పరువు మొత్తం మట్ట కలిసిపోతుంది. ఈ కుటుంబం పరువు నిలబెడతానని ప్రమాణం చేసి ఈ ఇంట్లో అడుగు పెట్టాన్రా. ఇవే చేతులతో ఆ పరువుని తీసేసి ఆ కుటుంబాన్ని నేను నాశనం చెయ్యలేను. నేను చేసిన తప్పుకి వాళ్ళందరూ ఎందుకు శిక్ష అనుభవించాలి? మరి నేనెందుకమ్మా
శిక్షలు అనుభవించాలి. నీ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదురా. జరిగిన తప్పుని చెరిపివేసే శక్తి నా దగ్గర లేదు. లేదురా. గుర్తుపట్టావా చెంచలానే? నా కూతుర్ని అడ్డు పెట్టుకుని దశరథ రామయ్యని రోడ్డు మీద పడేద్దామనుకున్నానే, అప్పుడు అడ్డుపడ్డావు. మీ అమ్మని అడ్డం పెట్టుకుని సాధిద్దామనుకున్నాను, మీ అమ్మని కూడా తీసుకుపోయావు. ఇంక ఏ అడ్డు రానివ్వని, నీ అడ్డు లేకుండా చేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.